భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ టుమారో 6 o'clock జరగబోతోంది. ఫస్ట్ టీ20లో అనూహ్యంగా ఐర్లాండ్ గెలిచింది, టీమిండియా ఓడిపోయింది. అయితే ఇదేమీ పెద్ద సమస్య కాకపోవచ్చు, ఎందుకంటే ఇదేమీ వరల్డ్ కప్ కాదు, సెమీఫైనల్, లీగ్ మ్యాచెస్ లేదంటే నాకౌట్ మ్యాచెస్, అంతకంటే కాదు, సాధారణ సిరీస్ కాబట్టి ఒక్కోసారి ఓటములు కూడా ఎదురవుతుంటాయి. అయితే ఈ మ్యాచ్ గెలవాలంటే టీమిండియా ఎలాంటి మార్పులు చేయాలి అనేది చూడాలి. ఓపెనర్ల విషయంలో అయితే పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ను కొనసాగిస్తారా లేదంటే ఫస్ట్ డెబ్యూటెంట్గా సూర్యవంశీని తీసుకుంటారా అనేది చూడాలి. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అలాగే శివం దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళందరూ ఫస్ట్ మ్యాచ్ ఆడారు. అయితే రెండో మ్యాచ్కు ఎవరిని తప్పిస్తారు అనేది చూడాలి. మరీ ముఖ్యంగా స్పిన్ ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఏమైనా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ శ్రుయాన్ షెగ్డేన్కు అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇక నాకు తెలిసి 99% ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీకి ఖచ్చితంగా అవకాశం అయితే ఇవ్వచ్చు. బహుశా సంజు శాంసన్ను 1 డౌన్లో ఆడించి అభిషేక్ శర్మ అండ్ సూర్యవంశీని ఓపెనర్గా పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కాకుండా ఆటగాళ్ళ టాలెంట్ బట్టి వీళ్ళిద్దరినీ కూడా ఓపెనింగ్ ఆడించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బహుశా స్పిన్ ఆల్రౌండర్లలో ఒకరిని పక్కన పెట్టేసి సూర్యవంశీకి అవకాశం ఇస్తారేమో చూడాలి. అలాగే ఫస్ట్ టీ20 మ్యాచ్లో స్పెషలిస్ట్ స్పిన్నర్లు అంటూ ఎవరిని తీసుకోలేదు. మరి ఈ మ్యాచ్లో ఏమైనా రవి బిష్నోయ్కి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. ఇక ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ మ్యాచ్లో అయితే ఫస్ట్ మ్యాచ్లో భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. కన్సిస్టెన్సీ మిస్ అయింది తన బౌలింగ్లో. ఆఫ్ఘనిస్తాన్పై వన్డేలో అద్భుతంగా బౌలింగ్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ టీ20లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. బహుశా అతని స్థానంలో ప్రిన్స్ యాదవ్ను ఏమైనా తీసుకుంటారా అనేది చూడాలి. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఎక్సలెంట్గా బౌలింగ్ వేశారు కాబట్టి వాళ్ళ విషయంలో అయితే పెద్దగా మార్పులు ఏమీ లేవు. అయితే బ్యాటింగ్ ఆర్డర్లోనే మరీ ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ అండ్ తిలక్ వర్మ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో రాణించాల్సి ఉంటుంది. ఎంతో కొంత సీనియర్లు కాబట్టి ఈ టీం ముందుకు నడవాలన్నా గెలవాలన్నా వీళ్ళిద్దరూ ఖచ్చితంగా బ్యాటింగ్లో రాణించాల్సి ఉంటుంది. దానికి తోడు టీంలో టఫ్ కాంపిటీషన్ కాబట్టి ఖచ్చితంగా రాణిస్తేనే ఈ టీ20లో నెక్స్ట్ ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్కు టీం 11లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనా టీమిండియాలో పెద్ద మార్పులు ఏమీ చేయకపోవచ్చు. బహుశా ఈ 2 మార్పులే షెగ్డే అండ్ సూర్యవంశీని ఖచ్చితంగా తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక ఐర్లాండ్ విషయానికి వస్తే దాదాపు 5 మంది 6 మంది సీనియర్లు లేకపోయినా సరే ఫస్ట్ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో టీమిండియాపై ఘన విజయం సాధించారు. ఇక ఈ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన ఓపెనర్లు కావచ్చు, మిగతా బ్యాట్స్మెన్లు రాణిస్తే ఐర్లాండ్ మరో విజయం సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదైతే అంత ఈజీ మాత్రం కాదు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ మొదట్లో అద్భుతంగా బౌలింగ్ వేసినా ఫినిషింగ్ సరిగా లభించలేదు. సో టీమిండియా బౌలర్లు మ్యాచ్ మొత్తం అద్భుతంగా బౌలింగ్ వేస్తే ఐర్లాండ్ పరుగులు చేయడం అంత ఈజీ కాకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జార్జ్ డాక్రెల్ అలాగే గ్యారియత్ డెలానీ ఈ మ్యాచ్లోనూ రాణిస్తే ఐర్లాండ్ మరోసారి భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఐర్లాండ్ టీమిండియాకు పోటీనిస్తుందా, గెలుస్తుందా లేదంటే టీమిండియా విజృంభించి ఐర్లాండ్ను చిత్తు చేస్తుందా అనేది.